రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చింది. సిగ్గుందా? ఆ ఆడిటోరియంలో ఒక్క విద్యార్థి కూడా లేడు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ స్టాఫు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒత్తాసు పలికి ఒక భజన బ్యాచ్ వాళ్ళతో పెట్టుకొని వీళ్ళు కేవలం అక్కడికి వచ్చి ఏమైనా మా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నిరుద్యోగుల గురించి ఉస్మానియా యూనివర్సిటీకి ఏమైనా నిధులు కేటాయిస్తారని మేము అనుకున్నాం. నిధులు శూన్యం, నిరుద్యోగులకి గుండుసున పెట్టిండు. అరే బాబు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలలో కేవలం నువ్వు ఇచ్చింది ఎంత? సిగ్గు లేకుండా ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు, ఒక శుభవార్త చెప్తామని మేము 1000 కళ్ళతో చూసుకున్నాం. అంటే నువ్వు ఒక మాట అన్నావు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను ఒక్కనే వస్తాను చెప్తున్నావు. ఈ కంచెలు ఎందుకు నీకు? ఈ కంచెలు ఎందుకు పెట్టినావు? కంచెలు పెట్టుకొని 20,000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని నీకు ఒక సెక్యూరిటీ గార్డుకి లెక్క పెట్టుకుంటూ ఫోజులు కొట్టుకుంటూ నేను ఉస్మానియా యూనివర్సిటీలో డీజీపీకి నేను ఆదేశాలు ఇస్తున్నా, నాకు ఎవ్వరు అవసరం లేదు డీజీపీ గారు అని పక్కన ఉన్నటువంటి అధికారులు కూడా సప్పట్లు కొడుతున్నారు. అంటే మీరు అధికారులు అనుకోవాలన్నా? మరి మీరు మా స్థాయి నుంచే కదా, నిరుద్యోగుల నుంచే కదా మీరు వచ్చింది. అంటే నువ్వేం సాంకేతిక ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు నువ్వు జీవో రిలీజ్ చేస్తున్న వెంటనే చేయొచ్చు కదా. ఒక్క సోషల్ మీడియాను కూడా లోపలికి ఎలవ్ చేయకుండా, మా నిరుద్యోగులను ఎలవ్ చేయకుండా, ఉస్మానియా యూనివర్సిటీ మా విద్యార్థులు పీజీ వాళ్ళకి గోదావరి హాస్టల్, మానేరు హాస్టల్, కావేరి హాస్టల్కి ఎగ్జామ్స్లో అయిపోయి తాళం వేసినాక నువ్వు పెట్టుకున్నావంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో 25 హాస్టల్ ఉన్నాయి దగ్గర. హాస్టల్లో ఒక్క లేడీస్ విద్యార్థులు మా డిపార్ట్మెంట్ సైన్స్ కాలేజ్ నుంచి ఎవరు రాలేదు, మా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఎవరు రాలేదు. వాళ్ళు రాకుండా నువ్వు మీటింగ్ పెడితే ఏం ప్రయోజనం? అంటే ఎంత సిగ్గుచేటు అనిపిస్తుందంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సిగ్గుచేటు ఇది. నువ్వు కంచెలు పెట్టుకొని ముందస్తు అరెస్ట్ చేసి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు తక్షణమే ఆలోచన చేసుకొని వెంటనే నిరుద్యోగులకి నువ్వు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకు అంటున్నావు అంటే మీరు జీపీఓ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ మార్కులో క్వాలిఫై కానోని కూడా 2 సార్లు ఎగ్జామ్ పెట్టినావు. అయినా అవి పోంగా కూడా ఇంకా దగ్గర 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 2 సార్లు ఎగ్జామ్ పెట్టినావు. అయినా నువ్వు మళ్ళీ వాళ్ళకి ఎట్లా తీసుకోవాలనిపిస్తుంది? ఒక్కొక్క జీపీఓకి 3 గ్రామాలు అప్పచెప్తానంటున్నావు. ఇలా దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు, తెలంగాణకు కూడా గ్రామాలే పట్టుకొమ్మలు. అలాంటి గ్రామంలో అభివృద్ధి కావాలంటే కొత్త నిరుద్యోగులకి చాలా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మేము ఫోకస్ పెడితే అక్కడ ఉన్న గ్రామం అభివృద్ధి చెందుతుంది, అప్పుడు డెవలప్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీని చెడగొట్టడం తప్ప ఇంకేం ప్రయోజనం లేదు. నువ్వు మళ్ళీ రా ఉస్మానియా యూనివర్సిటీకి. ఈసారి నువ్వు పోలీసు వాళ్ళందరూ వదిలిపెట్టిరా, చూద్దాం. మరే